వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఆపరేషన్ కగార్ మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పినా కానీ బట్ కేంద్రం మాత్రం శాంతి చర్చలకు ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా అటాకింగ్ మోడ్లోనే వెళ్తోంది. సో మావోయిస్టుల పైన పచ్చటి అడవుల్లో ఇందాక చెప్పినట్టు ఎరుపు రక్తం ఏర్లై పారుతోంది. సో మొన్న ఈ మధ్యలో 7 రోజుల క్రితం కర్రగుట్టలో 24 రోజుల పాటు ఆపరేషన్ నిర్వహిస్తే దాంట్లో 31 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఆ తర్వాత 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లు ఉండవని గతం నుంచి ప్రకటించింది. అండ్ ఈరోజు 27 మంది మావోయిస్టులు మృతి చెందరా, దాంట్లో అగ్రనేత నంబాల కేశవరావు ఉన్నారు అన్నది ప్రధానంగా ఈరోజు కేంద్రం చేసినటువంటి ప్రకటన. సో అఫీషియల్ ప్రకటన చేసింది. అండ్ మోర్ ఓవర్ మావోయిస్ట్ పార్టీకి అగ్రనేతలను కోల్పోవడం ఇదే మొదటిసారి. నిజానికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి మావోయిస్టులకు, మావోయిస్ట్ పార్టీకి. సో ఇది ఒక అనూహ్యం, ఇదొక షాకింగ్ న్యూస్. రెహమాన్ గారు ఏం చెప్తారు? నమస్తే శ్రీకాంత్, మీకు అట్లాగే ప్యానెల్లో పెద్దలందరికీ నమస్కారం. నిజానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అంతకుముందు పీపుల్స్ వార్ గా ఉన్నప్పుడు కూడా 3 కేంద్ర కమిటీ సభ్యుల్ని ఒకటేసారి కోల్పోయింది. ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, నల్ల ఆదిరెడ్డి, శ్రీలం నరేష్, ముగ్గురిని చంద్రబాబు నాయుడు సమయంలో, అదే ప్రపంచ విప్లవోద్యమ చరిత్రలో అదే పెద్ద ఎన్కౌంటర్. అయితే ఈసారి ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శిని కోల్పోయింది. నిజానికి భారత విప్లవోద్యమానికి అలాగే పీడిత ప్రజలకు ఇది తీరని నష్టంగా మనం చెప్పొచ్చు. అసలు ఎవరి నంబాల కేశవ్ ఎందుకు 84వ సంవత్సరంలో ఆయన ఎంటెక్ వదిలిపెట్టి ఆర్ఈసీలో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి, ఆర్ఈసీ కాలేజ్లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి నంబాల కేశవ్ ఎందుకు అలా తుపాకీ పట్టుకొని లేకపోతే బయలుదేరాడనే అంశాన్ని మనం ఖచ్చితంగా చర్చించాలి. ఈ దేశంలో పీడిత ప్రజలు, నోరు లేనటువంటి ప్రజల వైపున మాట్లాడడం కోసం ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎంచుకొని సైద్ధాంతిక పునాదుల పైన ఈ ఉద్యమం బయలుదేరింది. ముఖ్యంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే దొరలు, గడులు, భూస్వాములు, అంటరానితనం, పేదల పక్షాన నిలబడి ఈ ఉద్యమం పోరాడి అనేక విజయాలు, అనేక ఆటుపోట్లను, అనేక అపజయాల్ని ఎదుర్కొని క్రమంగా 50 ఏళ్ల యుద్ధ చరిత్రను కలిగినటువంటి ఈ పోరాటం ఎవరి వైపు నిలబడి మాట్లాడుతుంది, ఎవరి వైపు నిలబడి తుపాకీ పట్టుకొని కొట్లాడుతుంది, ఎవరి గొంతుకగా నిలబడింది. వీళ్ళ చావు ఈ రోజు కొంతమంది విజయంగా ప్రకటిస్తున్నప్పటికీ ఇది ఎవరికి విజయం, ఇది ఎవరికి అపజయం? ఇన్ని త్యాగాలతో కూడిన ప్రయాణాలు వీళ్ళు ఎందుకు మొదలు పెట్టారు? ఎవరి కోసం కొట్లాడుతున్నారు? దేనికోసం కొట్లాడుతున్నారు? వీళ్ళు అంతిమంగా ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అంశాలపైన డెఫినెట్ గా నంబాల కేశవ్ ఈ రోజు చనిపోయిన సందర్భంగా డెఫినెట్ గా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఈ రోజు ఈ యుద్ధాన్ని ఇంత ఉధృతంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మొదలు పెట్టింది? అక్కడ మాడ్, అలాగే ఛత్తీస్గఢ్ అడవుల్లో, బస్తర్లో ఉన్నటువంటి మినరల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పేందుకు ఒకవైపున సిఆర్పిఎఫ్ ను, అలాగే బిఎస్ఎఫ్ ను, పారామిలిటరీ దళాలని మోహరించి ప్రభుత్వం వాళ్ళ వైపు నిలబడ్డప్పుడు ఇది ఖచ్చితంగా ఆదివాసుల వైపు, ప్రజల వైపు, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఈ యుద్ధం జరుగుతా ఉన్నది. అయితే ఈ యుద్ధం అనేటువంటి దాన్ని ఆపివేయాలి. ఈ యుద్ధంలో శాంతి చర్చల కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రతిపాదన వచ్చింది. దానికి ముందుగా మావోయిస్టు పార్టీ తరఫున ఆ పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ప్రకటన ఇచ్చారు. మేము ఒక 6 నెలల పాటు మా వైపు నుంచి పూర్తి కాల్పుల విరమణను పాటిస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పుల విరమణను పాటించి ప్రజాస్వామ్యం బద్ధంగా ఒక శాంతియుత వాతావరణంలో మాట్లాడుకోవడానికి వీలు కల్పించాల్సినటువంటి అనువైన పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఆ ప్రకటన సారాంశంగా వచ్చింది. కానీ ఈ దేశపు బిడ్డలు, ఈ దేశంలో ఉన్నత చదువులు చదువుకున్నటువంటి నంబాల కేశవ్ 70 ఏళ్ల యోధుడు ఈ రోజు అడవిలో నేల కొరిగిండు. ఆయన అక్కడ తన ప్రాణాలను అర్పించిండు. ఎవరి కోసం ఆయన చనిపోయినాడు? ఎందుకోసం ఆయన అంత ఒక ఆర్ఈసీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో గోల్డ్ మెడల్ పొందినటువంటి ఒక విద్యార్థి ఎందుకోసం అంత సుదీర్ఘ కాలం పాటు ఒక అజ్ఞాత జీవితాన్ని గడిపిండి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పౌర సమాజం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. శాంతి అంటే ఈ దేశ బిడ్డల్ని మనం మాట్లాడి ఈ యుద్ధాన్ని విరమింపజేసి, లేకపోతే ఈ యుద్ధంలో ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎవరి తరపున మాట్లాడుతున్నారు, ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది, దీనికి ఏమైనా విరమించడానికి, దీనికి ఏమైనా ఆపడానికి
ప్రయత్నాలు అనేటివి ఏమైనా ఉన్నాయా, వాటి ద్వారా శాంతి నెలకొనేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దిశగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రభుత్వం తప్పకుండా చేయాల్సినటువంటి ఆలోచన అది. ఎందుకంటే ఈ దేశ బిడ్డలు వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివినటువంటి వాళ్ళు, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, ఖచ్చితంగా ఈ దేశ సంపద వాళ్ళు. సరే, వాళ్ళు ఎంచుకున్న మార్గాలతో చాలా మందికి భిన్నాభిప్రాయం ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందుకోసం చంపడమే పరిష్కారం అనేటువంటి దాన్ని ఎంచుకోవడం అనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిజానికి ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇంతకుముందు బిఆర్ఎస్ మిత్రులు అన్నట్టుగా అనేక మంది ఈశాన్య రాష్ట్రాలలో పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళతోటి, ప్రత్యేక రాష్ట్రాల కోసం సాయుధ పోరాటాలు చేసినటువంటి వాళ్ళతోటి, అనేక మందితోటి శాంతి చర్చలు జరిగినాయి. అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం డిమాండ్లు పెడతారు, వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమించడం కోసం ఏం చెప్తారనేటువంటి అంశాలను బట్ ఇప్పుడు రేమన్ గారు ఇప్పుడు మావోయిస్టు పార్టీకి మాత్రం చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, కోలుకోలేని దెబ్బ తగిలింది. అండ్ ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఆల్రెడీ కేంద్రం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది, శాంతి చర్చలకు అసలు ఛాన్సే లేదు, గ్యాప్ ఇచ్చేటువంటి అవకాశమే లేదు, ఆయుధాలు వదిలేసి ప్రజా జీవితంలోకి రావాలి, లేదంటే మట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇందాక కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అన్నట్టు విప్లవాన్ని ఆపడం ఎవరి తరం కాదు, విప్లవం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది సో అదే సిద్ధాంతంతో ముందుకెళ్తుందా విప్లవం, మావోయిస్ట్ నాయకులు, లేదంటే కేంద్రం ఇట్లాగే అటాకింగ్ మోడ్లోకి వెళ్ళబోతుందా? ఏమైనా శాంతి చర్చలకు ఏమైనా అవకాశాలు ఉంటాయా? సో ఒక కేంద్ర నాయకత్వాన్ని, అతిపెద్ద నాయకుడినే ఈరోజు చంపేశారు ఎన్కౌంటర్లో అంటే, సో కేంద్రం ఎంత స్టాండర్డ్గా ఉంది ఈ విషయంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీకాంత్ నిర్మూలించడం అనేది సాధ్యం కాదనేది గత చరిత్రను మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. కేంద్ర కమిటీకి ఈయన కార్యదర్శిగా ఉన్నాడు. కేంద్ర కమిటీ తరపున కేంద్ర కమిటీ అనేది పూర్తిగా పార్టీకి నాయకత్వము. అయితే అందులో కేంద్ర కమిటీ సభ్యులు చనిపోలేదా ఈ మధ్య కాలంలో అంటే? మొన్న చలపతి కూడా కేంద్ర కమిటీ సభ్యుడే, మొన్న ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి వ్యక్తి. కాకపోతే కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి, అంతకుముందు రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి పులియంజాయ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మనం ఎన్కౌంటర్లలో చనిపోవడం చూసాము. అయితే ఈ ఎన్కౌంటర్ తో మొత్తం ఈ ఉద్యమం తుడిచిపెట్టుకొని పోతుంది, ఇంకా ఆ ఉద్యమం అనేది మిగలదు, మిగిలిన వాళ్ళందరూ తుపాకులు పడేసి వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంగా మనం 50 ఏళ్లుగా ఆ పార్టీకి ఉన్నటువంటి చరిత్రను చూస్తే ఒక సాయుధ దళం పూర్తిగా లొంగిపోయినటువంటి చరిత్ర కూడా ఆ పార్టీకి లేదు ఇప్పటి వరకు. ఒక కమిటీ మొత్తం లొంగిపోయినటువంటి చరిత్ర కూడా ఈ రోజు అటు వరకు చరిత్ర పుటల్లో మనం చూసినట్టయితే లేదు. అంటే ఇప్పుడు నిజానికి ఒక భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అట్లానే మూకుమ్మడిగా అంటే ఒక్క కర్రెగుట్టలకే 20,000 మంది బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అట్లాగానే పారామిలిటరీ దళాలు మొత్తంగా 1,00,000 మంది, అంటే ప్రతి 7 మందికి 4 మంది సాయుధ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల జనాభాకు ప్రతి 7 మందికి 4 సాయుధ బలగాలు మొత్తం ఛత్తీస్గఢ్ అడవుల్ని చుట్టుముట్టినారు. మొత్తం అటు బస్తర్ నుంచి ఇటు తూర్పు బస్తర్, దక్షిణ బస్తర్ నుంచి ఇటు గడ్చిరోలి నుంచి అటు అబూజ్మాడ్ వరకు అడవుల వరకు మొత్తం. ఒక్క నిమిషం రేమన్ గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను.